సినిమా హీరోలకు అభిమానులు ఉండడం చాలా మామూలు విషయం. అయితే డైరెక్టర్లకు కూడా అభిమానులు ఉండడం చాలా తక్కువ. కేవలం కొద్దిమంది డైరెక్టర్స్కే ఆ అదృష్టం ఉంటుంది. అటువంటి వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి జగన్నాథ్ ఇది పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. ఆయన హీరోని చూపించే పద్ధతికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమ అభిమాన హీరోలను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో పూరికి బాగా తెలుసు. పూరి రాసే డైలాగ్స్కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ద పబ్లిక్ పల్స్ అన్నట్టుంటుంది పూరి డైరెక్షన్. అప్పట్లో పూరి హీరో అంటే ఒక సపరేట్ క్రేజ్ ఉండేది. పూరి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఒకసారి చూడొచ్చు అనేవారు. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ క్రేజ్కి ఏమైంది? ఆ పాత పూరి ఏమయ్యారు? హిట్స్ ఫ్లాప్స్ పూరి జగన్నాథ్కి కొత్తేమీ కాదు. కెరీర్ బిగినింగ్ నుంచి హిట్స్తో పాటు ఫ్లాప్స్ కూడా ఇచ్చారు పూరి. కానీ ఫ్లాపుల తర్వాత కంబ్యాక్ కూడా అదే రేంజ్లో ఉండేది. పూరి ఫ్లాప్ ఇచ్చాడంటే దగ్గరలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ప్రేక్షకులకు అందిస్తారని అభిమానులకు క్లారిటీ ఉంది. బద్రీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బాచి ఫ్లాప్ అయింది. బాచి తర్వాత వరుసగా హిట్లు అందుకున్నాడు పూరి. కన్నడలో యువరాజా, అప్పు, తెలుగులో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి లాంటి భారీ బ్లాక్ బస్టర్లు సొంతమయ్యాయి. ఒక్క ఫ్లాప్కు 6 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు పూరి. ఇక ఆ తర్వాత ఆంధ్రవాలా, 143 సూపర్ సినిమాలతో 3 ఫ్లాపులు చూసిన పూరి తన నెక్స్ట్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అదే పోకిరి. పోకిరి సినిమాతో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు పూరి జగన్నాథ్. ఇప్పటికి కూడా పోకిరి ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అంటే వేరే లెవెల్. పోకిరి తర్వాత దేశముద్రు వంటి బ్లాక్ బస్టర్ కూడా పూరి సొంతం. ఇలా ఫ్లాపులు వచ్చినా కూడా ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్లను ప్రేక్షకులకు అందించాడు పూరి జగన్నాథ్. కానీ టెంపర్ తర్వాత పూరి మార్క్ సినిమా ఏదీ రాలేదు. అంటే దాదాపు 10 ఏళ్ల నుంచి పూరి మార్క్ సినిమాను ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా, రొమాంటిక్, లైగర్ వంటి సినిమాలతో అభిమానులను డిసప్పాయింట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ పర్వాలేదనిపించిన పూరి సినిమా ఫీల్ తీసుకురాలేకపోయింది. ఇక లైగర్ పూరి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. పూరి సినిమా అంటే హీరో మ్యానరిజమ్స్ అండ్ డైలాగ్స్. కేవలం వీటి కోసమే అభిమానులు థియేటర్లకు క్యూలు కట్టేవారు. తమ అభిమాన హీరోలను అలాంటి రోల్స్లో చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఫ్యాన్స్. అప్పట్లో ఆ పల్స్ను బాగా పట్టుకున్నాడు పూరి జగన్నాథ్. డైలాగ్ కొంచెం అతిగా ఉన్నా పబ్లిక్ వాంట్స్ దట్ అతి అన్నట్టుండేవి పూరి డైలాగ్స్. ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలతో రవితేజ, పోకిరి బిజినెస్ మ్యాన్లలో మహేష్ బాబు, దేశముదురులో బన్నీ, బుజ్జిగాడ్లో ప్రభాస్, టెంపర్లో ఎన్టీఆర్, ఇలా ఒకరు కాదు ఇద్దరు కారు. పూరి సినిమాలో నటించాడంటేనే ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక మొదటి సినిమా బద్రీలో పవన్ కళ్యాణ్ని చూపించిన పద్ధతి, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అని చెప్పిన ఆ డైలాగ్కు ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఈలలేస్తారు. అప్పటికే వరుసగా హిట్లున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి వరకు రాజకుమారుడు, మురారి, ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్లున్న పోకిరి దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం మహేష్ బాబు వైపు చూసింది. ఈ సినిమాతో మహేష్ బాబు ఫుల్ కెపాసిటీ చూశారు ప్రేక్షకులు. అందులోనూ ప్రీ క్లైమాక్స్ సీన్ కు ఇప్పటికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అప్పటి వరకు చిన్న హీరోగా ఉన్న రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చి మాస్ హీరోగా నిలబెట్టారు పూరి జగన్నాథ్. ఇక డెబ్యూ సినిమాలోనే చరణ్ ను మాస్ హీరోగా మెగా ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కూడా పూరిదే. టాలీవుడ్ లో మాత్రమే కాదు, వేరే ఇండస్ట్రీలలో కూడా పూరి మార్క్ కనిపిస్తుంది. బాలీవుడ్కి వెళ్ళి ఏకంగా అమితాబ్ బచ్చన్ను హీరోగా పెట్టి బుడ్డాహుగా తెరా బాప్ అనే సినిమాతో అక్కడి బాక్స్ ఆఫీస్ను కూడా ఒక పట్టుపట్టారు. ఇక రాజ్ కుమార్ వారసుడిగా పరిచయమైన పునీత్ రాజ్ కుమార్కు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ను ఇంట్రడ్యూస్ చేసింది కూడా పూరి జగన్నాథే. శివరాజ్ కుమార్ను హీరోగా పెట్టి తమ్ముడు మూవీ రీమేక్గా తెరకెక్కిన యువరాజా కూడా పూరి జగన్నాథే డైరెక్ట్ చేశారు. ఇక ఆంధ్రవాలా సినిమాతో సైమల్టేనియస్గా షూట్ చేసిన సినిమా వీరకన్నడిగా. ఆంధ్రవాలా షూటింగ్లో పూరి బిజీగా ఉండడం వల్ల ఈ మూవీని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. కానీ సినిమా కథ రాసింది మాత్రం పూరియే. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా వేరే భాషల్లో కూడా పూరి మార్క్ కనిపిస్తుంది. ఇక రీమేక్స్ విషయానికి వస్తే పూరి సినిమాల్లో దాదాపు అన్ని వేరే భాషలో రీమేక్ చేశారు. వాటిలో కొన్ని సక్సెస్ అవ్వగా మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద తూస్తున్నాయి. తన మొదటి సినిమా బద్రి తనే హిందీలో రీమేక్ చేశాడు పూరి. ఈ మూవీలో తుషార్ కపూర్, గ్రేసీ సింగ్లు నటించారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఇక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను తమిళ్, హిందీ భాషలో రీమేక్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ అయిన అమ్మా నాన్న తమిళమ్మాయి కూడా
తమిళ్ అండ్ కన్నడ లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. ఇక ఇండస్ట్రీ హిట్గా నిలిచిన పోకిరిని తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. కన్నడ వర్షన్లో నటుడు దర్శన్ హీరోగా కనిపించగా తమిళ్లో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్ కనిపించారు. ఇక టెంపర్ సినిమాను కూడా తమిళ్, హిందీ భాషలో రీమేక్ చేశారు. తమిళ్లో విశాల్ నటించగా హిందీలో రణ్వీర్ సింగ్ నటించారు. ఇలా తన సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టడమే కాదు, ఆ రీమేక్స్తో పక్క ఇండస్ట్రీలకు కూడా మంచి సినిమాలను అందించాడు పూరి. మరి అలాంటి పూరి ఇప్పుడు ఏమయ్యారు? ఆ పాత పూరికి ఏమైంది? 3 నెలల్లో సినిమా తీసి హిట్టు కొట్టగల పూరి జగన్నాథ్ 2 ఏళ్లు సినిమా తీసినా హిట్టు కొట్టలేకపోవడానికి కారణం ఏంటి? ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకున్నాడా? ఐ నో ద పబ్లిక్ పల్స్ అన్న విషయాన్ని మరీ సీరియస్గా తీసుకున్నాడా? టైంను బట్టి ప్రేక్షకుల ఆలోచన విధానం మారిపోతుందని మర్చిపోయారా? ఏమైంది పూరి జగన్నాథ్కి? నేనింతే వంటి ప్రాక్టికల్ సినిమా తీసిన పూరి ప్రాక్టికల్గా ఆలోచించడం మానేశారా? ఏదేమైనా తెలుగు వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు. పూరి జగన్నాథ్ మరో బ్లాక్ బస్టర్ అందిస్తాడని వెయిట్ చేస్తూ ఉంటారు. పూరి గారు, మీ కంబ్యాక్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఈసారి గట్టిగా కొడదాం.